ఏమండోయ్ ఇది విన్నారా? ఏంట్రా అది? ఈ టిఫిన్ హోటల్లో తెల్లవారుజాము 3:30 నుంచి అన్ని రకాల టిఫిన్ ఐటమ్స్ రెడీ అయిపోతాయంటండి. అడ్రస్ పెట్టు. అందరికి హాయ్ అండి, నేను మీ గోదరబ్బాని. మేమైతే ఈ రోజు ఒక టిఫిన్ హోటల్ అయితే వెళ్తున్నాం అండి. పని కట్టుకుని అయితే కాదండి, పని అంతా అయిపోయిన తర్వాత వెళ్తున్నాం. పని అంటే ఏంటో అనుకుంటారండో, ఎడిటింగ్ వర్క్ అండి. మ్యాటర్ ఏంటంటే అండి, నైట్ అంతా ఎడిటింగ్ వర్క్ చేసామండి. తెల్లారినప్పుడు ఆకలి వేసిందండి. టీ తాగుదామని ఒకడండి, టిఫిన్ చేద్దామని ఒకడండి. టైం చూస్తే 3:30 అయిందండి. ఈ టైంలో టిఫిన్ ఎక్కడ దొరుకుతుందిరా అని అన్నానండి. టీలు టిఫిన్ దొరికి ప్లేస్ ఒకటి ఉందని నేను తీసుకెళ్తాను పదరా అన్నాడండి. ఆ టిఫిన్ హోటల్ గురించి చెప్పింది ఎవడో కాదండి, ఈ మహానుభావుడే. బండార్లంక అయితే వచ్చేసామండి. బండార్లంక గవర్నమెంట్ హై స్కూల్ దాటినట్టునే రైట్ సైడ్ లో ఉంటదండి ఈ హోటల్. ఫైనల్ గా టిఫిన్ హోటల్ కి అయితే వచ్చేసామండి. మరి టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ హోటల్ ఉప్మా ఫేమస్ అంటండి. మేము వెళ్ళేసరికి అయిపోయిందండి. సరే తరలే, అసలుకే అందరూ ఆకలితో ఉన్నామండి. ఏదైతే అది తినేద్దామని ఫిక్స్ అయిపోయామండి. వీళ్ళ దగ్గర ఉన్న ఐటమ్స్ అయితే వేడివేడిగా గారెలు రెడీ అయిపోతున్నాయండి. పూరీలు కూడా ఇప్పుడే వేడివేడిగా తీసారండి. బజ్జీలు ఇడ్లీలు కూడా ఉన్నాయండి. మేము తింటాం ఒకటే ఆలస్యం అండి. నేనైతే 2 ఇడ్లీ చెప్పానండి. చూడటానికి అందంగా కనిపిస్తున్నాయండి. తింటే ఇంకా బాగుందండి. నేనే కాదండి, మా అన్నయ్య కూడా ఇది ఫస్ట్ టైం అండి ఈ హోటల్ కి రావడం. మా ఓడికి మైసూర్ బజ్జీ అంటే చాలా ఇష్టం అండి, తెగ తినేస్తున్నాడు. మా పండుగాడైతే 2 నిమిషాల్లో 6 పూరి తినేసాడండి. నేను కూడా ఒక పూరి టేస్ట్ చేశానండి, బాగుందనా? ఇక్కడ అన్ని ఐటమ్స్ బాగానే ఉన్నాయండి. ఇక టిఫిన్ కాస్ట్ కి వస్తే సింగల్ పూరి 10 రూపాయలండి, ప్లేట్ పూరి 25 రూపాయలు. అన్ని రీజనబుల్ రేట్ లోనే ఉన్నాయండి. ఈ వీడియో అయితే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నేను మీ గోదర్ అబ్బాయి.